తాతల జనరేషన్లో చూసుకున్నట్టయితే కూడా నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు, అదే విధంగా చాలా మంది పిల్లల్ని కంటుండేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ పిల్లల్ని కనడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. చాలా వరకు కూడా ఏంటి అని అంటే ఈ ఐవీఎఫ్ సెంటర్లని కన్సల్ట్ అవ్వడం, లేదు అంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువైపోతుంది. ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో నిజంగానే మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, రకరకాల సమస్యలు ఇవన్నీ ముందులేవా అంటే అసలు ఇన్ఫర్టిలిటీ కంటే కూడా ముఖ్యంగా ఇప్పుడు జీవన శైలిలో పొద్దున లేస్తానే పని చేయాలన్నా అబ్బా అని ఎక్కువ శాతం మంది పనికి భయపడతా. అదే విధంగా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే వీక్ అయిపోయేది కదా, ఆల్రెడీ వీక్ గా ఉన్నారు కదా. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఆమెకి 6 ఉంది హిమోగ్లోబిన్. గమ్మున పోయి పిల్లలు పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఉండండి, లేదా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో బాగా గ్రీనరీ ఉండే దగ్గర ఐడెంటిఫై చేసి అక్కడ ఇల్లు తీసుకొని ఉండండి 6 నెలలు. ప్రెగ్నెన్సీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఎలాంటి ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆవు గడ్డే తింటుంది, ప్రెగ్నెన్సీ వచ్చినా గడ్డే, ప్రెగ్నెన్సీ లేకపోయినా గడ్డే. ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టైల్కి పోయి అసలు ఎండకులు పోకుండా, వాకింగ్ చేయకుండా, నడచకుండా చెత్తలు చెదరము, నూడిల్స్ గీడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు గిప్సీలు ఎన్ని కూల్ డ్రింకులు తాగి హెల్త్ పాడు చేసుకున్నారు. వారికి కొన్ని రోజుల వరకే తల్లి పాలన అందిస్తున్నారు, దాని తర్వాత మనకి దొరికే సెర్లాక్ పౌడర్స్ కానీ ఇవి కానీ పెడుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు బేబీ గ్రోత్కి అది కరెక్ట్ అంటారు? చాలా డేంజర్, కరెక్ట్ కాదు. అట్లీస్ట్ సో అసలు ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే? అది ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఎవరైనా కానీ ఎవరో చెప్పినారని చెప్పి అట్లా నేచర్కు దగ్గరుంటే పిల్లలు పుట్టేది చాలా ఈజీగా జరుగుతుంది. కొంతమందికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి డాక్టర్లు, ఐవీఎఫ్లు. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఫుడ్ వలన, లేకపోతే మనం చేసేటువంటి వర్క్ వలన తెలియదు కానీ మన జీవన శైలిలో చాలా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన తాతల జనరేషన్లో చూసుకున్నట్టయితే కూడా వాళ్ళు అంటే నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు, అదే విధంగా చాలా మంది పిల్లల్ని కంటుండేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ పిల్లల్ని కనడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. చాలా వరకు కూడా ఏంటి అని అంటే ఈ ఐవీఎఫ్ సెంటర్లని కన్సల్ట్ అవ్వడం, లేదు అంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువైపోతుంది. అసలు వీటన్నిటికి గల కారణాలు ఏంటి, అసలు మనం ఎందుకు ఇలా మారిపోతున్నాం, ఇవన్నీ విషయాల గురించి కూడా ప్రస్తుతం మనతో పాటు మనందరికీ ఎంతో సుపరిచితమైన ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఏంటి అని అంటే ఇప్పుడు అంటే కొంతమంది వర్క్ వల్ల అంటున్నారు, కొంతమంది మనం తీసుకునే ఫుడ్ అని అంటున్నారు. దీనివల్ల ఏంటి అని అంటే చాలా మందిలో ఇటు ఉమెన్ అయినా కూడా లేకపోతే మెన్ అయినా కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో నిజంగానే మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇప్పుడు మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, రకరకాల సమస్యలు ఇవన్నీ ముందులేవా అంటే ముందు కూడా ఉండేటివి. బట్ దే లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. ఎవరికో ఒకరికి పిల్లలు లేకుండా ఉండేవారు, ఎవరికో ఒకరికి షుగర్ వచ్చేది, ఎవరికో ఒకరికి బీపీ వచ్చేది. ఎందుకంటే చాలామంది కష్టపడేవాళ్ళు, చెమట పట్టేది. న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, పశువులు పెంట వేసేవాళ్ళు, యూరియాలు, డిఏపీలు లేవు. హెల్త్ బాగలేకపోతే ఎట్లా రికవర్ కావాలనేది విలేజ్లో ఉండే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడంటే మేజర్ హార్ట్ అటాక్లు వస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఆ లెవెల్కి పోయినప్పుడు ఎట్లా ఈ హాస్పిటల్ ఉండాల్సిందే. బట్ ఆ లెవెల్కి పోకుండా ఉండే జీవన విధానంలో ఉన్నారు కాబట్టి షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, బట్ తక్కువ మందికి ఉన్నాయి. పిల్లలు కూడా పుట్ల, తక్కువ మందికి పుట్ల. అది ఓకే, అది మగవాళ్ళ ప్రాబ్లమా ఆడవాళ్ళ ప్రాబ్లమా అనేది తెలియదు కాబట్టి అప్పుడు ఇంకో పెళ్లి చేసుకునేది నడిచేది అట్లా. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు తినే శారీరక శ్రమ, ఆహారమా అని కాదు, ఓవరాల్గా రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, రైట్ ఫ్రమ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ దగ్గర నుంచి మన జీవన విధానం, ఇవన్నీ ల్యాక్ అయ్యి తల్లులకే హెల్త్ బాలే. వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే దే ఆర్ నాట్ ఆల్ రైట్. వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, వాళ్ళకి D3 తక్కువ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, B12 లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఇన్ని సమస్యలతో అసలు బేసిక్గా ఓపిక్గా మాట్లాడి ఒక స్టెప్లు ఎక్కే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది పెద్ద అది ఇట్ బికమ్స్ వెరీ కామన్ ఫర్ వేరియస్ రీజన్స్. అసలు ఇన్ఫర్టిలిటీ కంటే కూడా ముఖ్యంగా ఇప్పుడు జీవన శైలిలో పొద్దున్న లేస్తానే పని చేయాలన్నా అబ్బా అని ఎక్కువ శాతం మంది పనికి భయపడతా, ఏడుస్తా, పనికి పోవాలంటే అయిష్టంగా. ఎంత వీటితో పోలిస్తే పిల్లలు పట్టుకున్నాడే చాలా సింపుల్ ప్రాబ్లం. లైఫ్ ఎక్కువ మంది జాయ్ఫుల్గా గడపడంలే. ఇది లైఫ్ స్టైల్, ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. సర్కేడియన్ రిథం అంటే సూర్యోదయంతో పాటు కంటే 1.5 గంట ముందర లేస్తే నీ బ్రెయిన్లో ఎట్లెట్ల మార్పులు జరుగుతాయి, ఆ బ్రహ్మముహూర్తంలో ఉండే ఆ బ్యూటీ ఏంటి, నీకు ఆ టైం ఉండేటప్పుడు రిలాక్స్డ్గా ఉంటే నీకు కాలకృత్యాలు తీసుకునేది కానీ, పనులు పెండింగ్ ఉండేవి మననం చేసుకునేది కానీ, ఎక్కడికి పోవాలి ప్లానింగ్ కానీ అన్నీ జరుగుతాయి. సో అట్లా డాక్టర్ శ్వేత అని ఒక ఆమె న్యూరో సైంటిస్ట్, న్యూరో డాక్టర్, ఆమె దుబాయ్లో ఉంటారనుకుంటా, ఆమె క్లియర్గా చెప్తా ఉంది అర్లీగా లేచినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఆల్ఫా బీటా తీటా ఆ బ్రెయిన్ ఎట్లా మూవ్ అయ్యి చిన్నగా అట్లా గ్యాలపింగ్ స్పీడ్తో 10 గంటలకు నువ్వు పని పోయేటప్పటికి రన్ చేయాలి. ఇప్పుడు గుర్రము ఎక్కతానే పరిగెత్తదు కదా, స్లోగా ఎక్కాలి దాన్ని తట్టాలా, ప్యాడ్ చేయాలి. అట్లా నీ బ్రెయిన్ కూడా పొద్దున్నేసి అబ్బా 4కి లేచినావు ఇంకా చాలా టైం ఉందబ్బా అనుకొని మంచిగా వేడి నీళ్ళు తాగి బాత్రూమ్ గిత్రూమ్ పోయి రాగి జావ తాగి ప్రాణాయామ చేసి వాకింగ్ 1 గంట వాకింగ్ పోయి ఆ 7కి రెడీ అయిపోయి 8కి భోజనం అయిపోయి 9:30 అంటే 1.5 అవర్ టైం ఉందనుకొని వేడిగా పెట్టుకొని బాగా హ్యాపీగా అందరూ తిని ఇది ఇంకా 15 నిమిషాల ముందర ఉంటే టెన్షన్ ఏముంది. ఆ లైఫ్ స్టైల్ లేదు కాబట్టి లేచేదే 9కి పోవాలంటే 8:30కి లేచి అప్పటికే 3 సార్లు అలారం కొట్టింటుంది. లేస్తాడు పడుకుని ఉంటాడు, తిట్టుకుంటా ఉంటాడు, ఏమి కర్మరా అయినా అని. ఆయన నిద్రపోయినాడు. పోని 5కి మలక వచ్చింది, కాకులు అరిచినాయి, ఇంకేదో అయినా మళ్ళీ బలవంతంగా పడుకుంటాను, టైం చూసుకొని మళ్ళీ పడుకుంటాడు, నిద్ర రావడంలే, అయినా పడుకుంటాను. అందరి విషయం ఇదే, నేను కూడా గమనించిన, నాకు కూడా నేను అట్లా చూసుకున్నా కొన్నిసార్లు. 8:30కి లేచి దిగ్గుని లేచి అమ్మ 8:30 అయిపోయిందే అని పరిగెత్తి ఒక్కసారిగా బండిని 5th గేర్ లేసి తొక్కితే ఎట్లా పోతుంది, పోలేదు పాపం. సో అట్లా టెన్షన్ అయిపోయి ఇది మర్చిపోయి అది మర్చిపోయి, షర్టు గుండీలు మర్చిపోయి, కీస్ మర్చిపోయి, గ్యాస్ మర్చిపోయి, గీజర్ మర్చిపోయి, తాళాలు వేసేది మర్చిపోయి, ఇంకా నువ్వు ఆఫీసులో ఏం పోయి చేస్తావు. ఆ కూల్నెస్ అది డే స్టార్ట్ అయ్యేది నీ చేతిలో ఉండాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అట్లా ప్రతిరోజు ఎప్పుడన్నా మిస్ అవుతుంది పరిగెత్తాము, ఎవరో ఏదైనా యాక్సిడెంట్ ఏంటుంది, ఏదైనా అవసరం అవుతుంది, అప్పుడు మనం అన్ని డ్రెస్సులు వేసుకున్నామా, తల దూకున్నామా, ఏం చూడం కదా, తిన్నామా, పరిగెత్తాం, దట్స్ ఓకే. అప్పుడు బాడీ అట్లా అడ్రినలిన్ అన్న హార్మోన్ రిలీజ్ అయితే ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అంటారు, అప్పుడు పరిగెత్తాము చేస్తాం, అంత యాక్టివ్గా ఉంటాము. బట్ రెగ్యులర్ ఫేస్లో నార్మల్ లైఫ్ని మనం ఏం చేయాలనుకుని ముందుగానే 4C చేసి రిహార్సల్స్ చేసుకుంటాం కదా, అంటే మనం ఏం చేయాలని. సో మనం ఆఫీస్కి పోతామా, ఆడ ఫైల్ పెండింగ్ ఉంది, మళ్ళీ ఆయన పై ఆఫీసర్ వస్తాడు, ఆయనకి ఇది వల్ల అక్కి ఆడ పెట్టిండల్లా ఏదో అనుకుంటాం అవన్నీ ఓకే. మనం ఎగ్జామ్ ముందర పెట్టాడు మళ్ళీ రిహార్సల్ చేసుకుంటాం, రివిజన్ చేసుకుంటాం. అడగకపోతే మనకి టెన్షన్ ఏముంది, మళ్ళీ అసలు దాని గురించి అవసరం లే. పోయేటప్పుడు హ్యాపీగా మీరు బస్సులోనూ కార్లోనూ పోయేటప్పుడు ఆ ట్రాఫిక్ని చూస్తా ఎంజాయ్ చేస్తా. బికాస్ హైదరాబాదు బెంగళూరు ట్రాఫిక్ యూ కాంట్ అవాయిడ్ కదా, సో ఎంజాయ్ చేయాల్సిందే. ఏడుస్తూ ఉంటే ఎంత ఏడుస్తావు, యూ షుడ్ ఎంజాయ్. ఓకే ఉంటాడు, వాళ్ళు ఎవరు తిట్టుకుంటు, నువ్వు తిట్టుకోవద్దు, నువ్వు టెన్షన్ పడద్దు. వాళ్ళు ఎవడు తిట్టుకుంటా ఉంటాడు, ఎవడు అడ్డం దొరుకుతాడు, వాడు టెన్షన్గా వాడు తప్పు చేసి నీ పక్క చూస్తూ ఉంటాడు, అప్పుడు నువ్వు నవ్వు వాడిని, కోపపడద్దు వీలైతే. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను ఇవన్నీ, ఎందుకు రా స్వామి కోపం, నవ్వుకుంటే సరిపోయా హ్యాపీ, ఇది వాడి కోసం మనం టెన్షన్ ఎందుకు తెచ్చుకునేది అని. సో అట్లా లైఫ్ స్టైల్ మారినప్పుడు చాలా కార్టిజాల్స్, ఆ ప్రెషర్లు, రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కదా. పొల్యూషన్, గాలి మొత్తం పొల్యూషను, ఫుడ్లో కెమికల్స్ వేసిండేటి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ ఎన్ని అవాయిడ్ చేస్తే అది బాగుంటుంది. అందుకే మీరు పోయేసి కాశీ ట్రిప్ పోయో లేదంటే 40 రోజులు ఏదన్నా ఒక దేవి ఉపాసన చేసి బాగా విలేజ్లోనో గుడిలోనో ప్రతిరోజు పోయి బాగా 108 సార్లు చుట్టూ తిరిగి
మంచిగా అక్కడ వండిన ఆహారం ఫ్రెష్ ఆహారం తిని ఈ రాత్రి మేల్కొనేది ఇవన్నీ లేకుండా లైఫ్ స్టైల్ మారిస్తే పిల్లలు పుట్టారంటారు చూడండి. మీరు ఏదో వ్రతం చేసినా పిల్లలు పుట్టారు. వ్రతం ఎక్కడ అడవుల్లోనో గుడిల్లోనో గుహల్లోనో ఊరికి బయట ఆశ్రమంలోనూ చేసేవాళ్ళు. సో ఆ 40 రోజులో ఆ టైంకే బ్యాలెన్స్ అయ్యేది, ఫుడ్ మారేది, రాత్రంతా తిరిగేది రాత్రంతా మేల్కొనేది ఇవన్నీ లేకుండా. సో నేచురల్గా రెడీ అవుతుంది. అందుకే అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామికి 40 రోజులు అంటే మండలం రోజులు వాడు సింపుల్గా చన్నీళ్ళ స్నానం చేసి ఎవరో ఇంట్లో ఎవరో పెట్టిండే తిని అంత సింపుల్గా బతికి సోప్ వేసుకోకుండా అటు కింద పడుకొని అరే లైఫ్ ఇట్లా బాగుందే అనుకునే ఫీలింగ్ వస్తే ఎగిరిగిరి పడకుండా హ్యాపీగా లైఫ్ ఉంటుంది. అవన్నీ లైఫ్ స్టైల్ మారాలని మనం అవి చేసి మళ్ళీ ఎప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి కొండ దిగుదామా మళ్ళీ మందు తాగుదామా అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఏం మారినట్లు? ఇట్ ఈస్ గివింగ్ ఏ ఛాన్స్ ఫర్ యూ టు లీడ్ యువర్ లైఫ్. అట్లా నేచర్కు దగ్గరుంటే పిల్లలు పుట్టేది చాలా ఈజీగా జరుగుతుంది. కొంతమందికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి డాక్టర్లు ఐవీఎఫ్లు మేబీ రిక్వైర్డ్. బట్ ఇప్పుడుండే చాలామందికి హార్మోన్ డిఫరెన్స్ వచ్చిండేది మనం వాడే సోపులు, షాంపూలు, కెమికల్స్, రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, స్వీట్లు, ఇంకా క్రీములు, సన్ స్క్రీన్ లోషన్లు, లిప్స్టిక్లు, హెడ్కి వేసే కలర్లు, ఈ చెత్తంతా ప్లాస్టిక్ షర్ట్లు, టైట్ బట్టలు, ఆ లాట్ ఆఫ్ థింగ్స్ ఎన్ని వీలైతే అన్ని తీసేసి లైఫ్ స్టైల్ మార్చి పొద్దున్నే రాగి జావా, సాయంత్రం జొన్న రొట్టెలు, ప్రాణాయామ, యోగా, ఎండలో వారానికి ఒకసారి నువ్వులు పూసుకొని ఎండలో ఉండడం, విటమిన్ D3 ఇవి డెఫిషియన్సీస్ ఉన్నాయి కదా అందరికీ. పిల్లలు పుట్టలేదు అని అంటా ఉంటారు మీరు. పిల్లలు పుట్టని దానికి కారణాలు 10 ఉన్నాయి. నీ బ్లడ్డే, నీకు హిమోగ్లోబిన్ లేదు, నీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నీ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది. ఇన్ని డెఫిషియన్సీలో బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది? అది చాలా సింపుల్. డాక్టర్లు చెప్తారు ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోమని. దాన్ని వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు. ఓకే, న్యాచురల్ మెథడ్స్లో మీరు రాగులు తినండి, జొన్నలు తినండి, బొప్పాయిలు తినండి, జామకాయలు తినండి, ప్రాణాయామం చేయండి, గుగ్గిళ్ళు తినండి, నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు అవన్నీ తిని మేమందరం అట్లే మా హిమోగ్లోబిన్ 11 నుంచి 15.3 చేసుకున్నాము. విటమిన్ D 24 నుంచి 69 చేసుకున్నాము. విటమిన్ B12 160 నుంచి 270 చేసుకున్నాము. ఫర్మెంటెడ్ ఫుడ్స్, పొల్లటి మజ్జిగ, ఈరోజు రాత్రి అంబలి పెట్టి నీళ్ళు, ఇట్స్ ఆల్ ప్రూవన్. నేను మాట్లాడేవన్నీ సైన్సే. దీన్ని నేను జనరల్గా ఏది సైన్స్కి రిలేట్ చేసుకొని అర్థం చేసుకొని నాకు నేను ఇంప్లిమెంట్ చేసుకునేటివే నేను చెప్తా జనరల్గా. సో ఓవరాల్గా లైఫ్ స్టైల్ మారాలా. మీరు 108 సార్లు రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి ఎవరన్నా, అది రావి చెట్టు పిల్లలను పుట్టించదు, రావి చెట్టు పిల్లల్ని ఇవ్వదు. ఆ 108 సార్లు ప్రతిరోజు తిరిగినప్పుడు ఆ మంచి ఆక్సిజన్, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్లో పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి బాడీ అంతా అట్లా రిజినవేట్ అయ్యి చెత్త చెదారం తినకుండా ఆ నానో పార్టికల్స్, ఆ చెట్టు నుంచి వచ్చిండే నానో పార్టికల్స్ని పీల్చుకొని ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని మీ హిప్పో క్యాంపస్, మీ మీ ఎంజైమల్, మీ హార్మోనల్ యాక్టివిటీస్ అనేవి రివైవ్ అయ్యి ఇవన్నీ రివైవ్ అయ్యే దాంతోపాటు పిల్లలు పుట్టే దాంతోపాటు మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నేనేది స్పెసిఫిక్గా ఇది ఏం చెప్పను, ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. గట్టిగా చెమట కారేట్టుగా గంట సేపు అన్న పని చేయించి ఒకరోజు గంట అన్నా చెమట కారాల. చెమట కారేదే కష్టం అనుకుంటా ఉంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. పెద్దవాళ్ళందరూ చెమట కారుస్తూ అన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సమస్యలన్నీ ఎక్కువ మందికి లేవు. అప్పుడు కూడా పిల్లలు పుట్టకుండా ఉన్నారు కానీ ఇన్ని కేసులు కాదు. సో సార్, ఇప్పుడు అంటే సాధారణంగా మన పూర్వీకుల కాలంలో పిల్లల్ని ఏంటి అని అంటే 1 కంటే ఎక్కువ మందినే కంటుంటే వాళ్ళు, అది కూడా నార్మల్ డెలివరీస్. కానీ ఇప్పటికి వచ్చేసరికి 1 లేదా 2 కనడానికే అదేదో పెద్ద పనిలాగా, కన్న తర్వాత వాళ్ళని చూసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఇది ఎందుకు జరుగుతుంది? అంటే వీక్ అయిపోయేది కదా, ఆల్రెడీ వీక్గా ఉన్నారు కదా. ఓకే, వీక్ అయ్యేది ఏంది? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఆమెకి 6 ఉంది హిమోగ్లోబిన్, అన్ని డెఫిషియన్సీలు ఉన్నాయి. ఆమెకి జింకు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేస్తే కానీ పిల్లలు తయారు కావడంలే. అంటే యూరియా, DAPS పెంచిన పంటలు ఎట్లుంటాయో అట్లా వీడు కూడా లోపల 4 కిలోలు బరువు ఉన్నాడు కానీ వాడికి శక్తి ఎట్లా వస్తుంది? ఈమె మంచిగా ఫిట్గా ప్రీనాటల్ ఎక్సర్సైజులు చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తానే మంచిగా ఫుడ్ గిట్ట ఫ్రూట్స్ గిట్స్ బాగా తిని, గుగ్గిళ్ళు, నువ్వులు అన్నీ తిని మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. ప్రెగ్నెన్సీ వచ్చినాక కాదు, పెళ్లి చేసుకునేటప్పుడు హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. లేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలు కనే దానికి పోస్ట్ పోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఫిట్గా
రన్నింగ్ చేసి ప్రాణాయామం చేసి సూర్య నమస్కారాలు చేసి ఫుడ్లు మార్చుకొని హెల్త్ అయినా మళ్ళీ పిల్లలకు పోవాలా. అదే లేకుండా హెల్త్ బాగాలేనప్పుడు పిల్లల కంటే వాళ్ళు హెల్త్గా ఎట్ట పుడతారు? పాతకాలంలో అట్లా లేదు. వాళ్ళు బేసిక్గా పనిచేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉండింది, వాళ్ళు తినేది న్యాచురల్ ఫుడ్, కెమికల్స్ లేవు కదా, యూరియాలు డిఏపీ లేవు కదా. సో వాళ్ళు 5 మంది 6 మందిని కానీ కూడా ఇంకా ఫిట్గా ఉన్నారు. వాళ్ళు సన్నగానే ఉన్నారు, ఎక్కువ పని చేసుకునేవాళ్ళు, ఎక్కువ పని చేస్తారు, 90 ఏళ్ళ పని చేస్తూనే ఉన్నారు. పొట్టలు లేవు, ఒబిసిటీ లేదు, ఊరికే అసలు ఉంటారు, ఊరికే పల్లీలు వేసుకొని ఊరుస్తా పని చేస్తూ ఉన్నారు. ఏదో తిరిపేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దంచేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, ఏరేవాళ్ళు, ఊల్చేవాళ్ళు, ఏదో ఒకటి మూమెంట్ ఉంటానే ఉండేది కదా. దట్ ఈస్ అ బ్యూటీ అండ్ దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ దేర్ హెల్త్. పనిలో మనకి హెల్త్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటుండే. అంతే కదా, ఏసీలు లేవు, ఫ్రెష్ గాలి వచ్చేది, సీజన్ బట్టి లైఫ్ స్టైల్ ఉండేది, ఆ గుడిసెలు ఉండేటివి, ఎండాకాలం చల్లగా చలికాలం వెచ్చగా ఉండేటివి, ఆ మట్టి ఇండ్లు ఉండేటివి, ఈ రేడియేషన్ లేదు. ఇప్పుడు ఉన్నట్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, రూమ్ ఫ్రెషర్లు, దోమలకి, హీట్లు, రెళ్ళలకి, బల్లులకి మందులు ఎన్నెన్ని తట్టుకుంటుంది బాడీ. ఎన్నెన్ని అవాయిడ్ చేయండి. గమ్మున పోయి పిల్లలు పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఉండండి, లేదా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో బాగా గ్రీనరీ ఉండే దగ్గర ఐడెంటిఫై చేసి అక్కడ ఇల్లు తీసుకొని ఉండండి. 6 నెలలు వాకింగ్ చేయండి, రాగిజావ తాగండి, జొన్న రొట్టె తినండి, నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తినండి, ప్రాణాయామం చేయండి, నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండండి. నాకు తెలిసి చాలా మందికి అది రికవర్ అవుతారు, చాలా మంది. సో అంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆవు గడ్డే తింటుంది, ప్రెగ్నెన్సీ వచ్చినా గడ్డే, ప్రెగ్నెన్సీ లేకపోయినా గడ్డే. నాకు ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఇంకొంచెం ఎక్కువ తినాలి, బిడ్డ ఉంటుంది కాబట్టి ఆమె డ్రైన్ చేస్తుంది, న్యూట్రిషన్ బిడ్డ కూడా పోవాలి కాబట్టి. నార్మల్గా నువ్వు తినే రాగి జావే 1 గ్లాస్ బదులు 2 గ్లాసులు తాగాల. నార్మల్గా తిని నువ్వు లడ్డుని కొంచెం పెద్దది తినాలా, పల్లీలు తినాలా, స్ప్రౌట్స్ తినాలా, మంచిగా ఫ్రూట్స్ తినాలా, ఎండలో కూర్చోవాలా, ఇంకొంచెం హెల్తీగా ఉండాలా, బాగా వాకింగ్ చేయాలా. బరువు పెరుగుతూ ఉంటారు, ఓబీసీ అయిపోతారు. వీళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది అసలు కదలకుండా బెడ్ ఎక్కేసి ఇంతలా అయిపోతారు, 30 కిలోలు పెరిగిపోతారు. విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ప్రెగ్నెన్సీ రాగానే జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేయకూడదు అని చెప్పానని అంటారు. ఇప్పుడు చాలా మంది మహిళలు కష్టపడి పని చేసేవాళ్ళు పొలానికి ప్రెగ్నెన్సీలో కూడా లాస్ట్ మంత్ కూడా పోయేసి వచ్చి కూడా ఉన్నారు. కొంతమంది అడవులు పోయేసి పిల్లలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రిస్క్ ఎందుకు అని పిల్లలు ఇప్పుడు ముందంటే 5-6 మందిని కానీ వాళ్ళు ఓకే వాట్ ఎవర్ అని, ఇంత మెడికల్ ఎక్స్పర్టైజ్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు ఉంది కాబట్టి ఒకసారి సింపుల్ స్కానింగ్ చేయించుకొని, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బిడ్డ పొజిషన్ ఎట్లుంది, మీ హిమోగ్లోబిన్ ఎట్లుంది, ఆ బీపీ ఎట్లుంది, అవి షుగర్ ఎట్లుంది చూసుకుంటే హెల్త్గా బేబీ వస్తుంది. అంత మాత్రం మినిమం టెస్టులు చేసుకోవచ్చు. బట్ మందుల మీద ఆధారపడి కాకుండా మీరు ఓవరాల్గా హెల్తీగా ఉంటే డాక్టర్లు కూడా మీకేమి మందులు, విటమిన్, ఇప్పుడు మీ హిమోగ్లోబిన్ 15 ఉంది, మీకు షుగర్ లేదు, బీపీ లేదు, మీరు హెల్తీగా ఉంటారు, మీరు మళ్ళీ టెస్ట్ 1 మంత్ తర్వాత రమ్మంటారు, మీరు అట్లే హెల్త్ మెయింటైన్ చేశారనుకో, మాత్రలు ఎందుకు వేసుకోవాలా? అవును, వేసుకోవాల్సిన అవసరం లే. 10 మందికి ఇన్నోళ్ళు మాత్రలు వేసుకోలేదు కదా. ఇప్పుడు మీరందరూ హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదో ఒకటి వేయలేదు కాబట్టి మాత్రలు ఇస్తారు, మాత్ర రూపంలో న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ ఇస్తూ ఉంటారు. అదే మీకు బాగా పేడరులు వేసి పంటలు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు యూరియా డిఏపి లేకుండా 60 ఏళ్ల ముందర పంటలు పండినాయి కదా. అప్పుడు 40 బస్తాలు పండినాయి, అప్పుడు పల్లీలు పండినాయి, 20 బస్తాలు పండినాయి. నాకు తెలుసు, మేము చిన్నప్పుడు బాగానే పండేటివి. సో ఇప్పుడు ఏమైంది, కెమికల్స్ వేసి భూమిని నాశనం చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టైల్ పోయి అసలు ఎండలు పోకుండా, వాకింగ్ చేయకుండా, నడచకుండా, చెత్తలు చెదరము, నూడిల్స్, గీడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, పెప్సీలు, గిప్సీలు, ఎన్ని కూల్ డ్రింకులు తాగి హెల్త్ పాడు చేసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎట్లా పిల్లలు కలరు కాబట్టి ఇప్పుడు భూమి నాశనం చేసిన రైతు యూరియా డిఏపి కెమికల్స్ వేసి పంటలు పండినట్లు వీళ్ళు కూడా ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్, వాతలు, పొళ్ళు, గిళ్ళు ఇవన్నీ వేసుకొని తాగి ఏదో బిడ్డనికి అంటూ ఉంటారు. అదే మనం అనుకునేట్టు అసలు నడచకుండా, ఇది చేయకుండా ఏమన్నా ఉంటే అవ్వ దగ్గర స్నానం చేయించుకుంటే, అమ్మ దగ్గర బట్టలు ఉతికించుకుంటే, వీడు కూర్చొని టీవీలు చూసుకుంటా ఉంటే 30 కిలోలు పెరిగిపోయింది. బిడ్డలు అనేది పెద్ద కష్టమైపోయింది. ఆ బిడ్డ కూడా నార్మల్ డెలివరీకి భయపడిపోయి సిజేరియన్ చేసుకుంటా ఉంటుంది. నార్మల్ డెలివరీ అప్పుడు బిడ్డకు వచ్చే ఆ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, అద్భుతము, ఆ ఫీలింగ్ అన్నీ చాలామంది చెప్పినారు. సో నార్మల్ డెలివరీ వచ్చిన బిడ్డ యాక్చువల్గా హెల్తీగా ఉంటాడు. వైల్ డెలివరీ ఇట్ సెల్ఫ్ హీ విల్ కమ్ అక్రాస్ డిఫరెంట్ గుడ్ మైక్రోబియం ఫ్రమ్ ద మదర్. సో దాంతో ఆ పిల్లలు బాగుంటారని స్టడీ అంతా ఉన్నాయి కదా. సో అది చేసుకునే శక్తి లేక ఇప్పుడు సిజేరియన్ చేసి బిడ్డ తీస్తుంది. సో హీఈస్ మిస్సింగ్ సమ్ బ్యూటిఫుల్ ఎక్స్పోజర్ టు న్యాచురల్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద మదర్ వైల్ డెలివరీ సిజేరియన్ వల్ల. రెండోది ఓపిక లేదు.
ఇప్పుడు ముందు పెయిన్స్ వస్తే మంత్రసాని ఉండేవాళ్ళు, ఎట్లుంది బిడ్డ పొజిషన్, తల పొజిషన్ అన్నీ చూసుకొని ఇంకా ఉంది ఉమ్రికల్ కార్డు ఏమి పట్టుకొని చూసి ఏదో చేసేవాళ్ళు. చేసి ఓపిక ఉండేది. ఒకరోజు వెయిట్ చేసేవాళ్ళు, కొన్ని గంటలు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఓపిక లేదు కదా, అమ్మో అయిపోతుంది నాకు అర్జెంటుగా, నాకు పెయిన్ తట్టు అలా చేసేసి దే ఆర్ నాట్ అలోయింగ్ ఫర్ నార్మల్ డెలివరీ ఆఫ్ ది బేబీ. ఆ ఓపిక ఉంటే ఇప్పుడు సిజేరియన్ అయ్యే వాళ్ళు కూడా సగం మందికి న్యాచురల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తట్టుకోలేకుండా వీళ్ళు భయపడదు అంతా ఉంటే డాక్టర్లు కూడా ఏం చేస్తారు, సరే సిజేరియన్ చేస్తారు. లేదు వీళ్ళు వెయిట్ అండి, ఐ కెన్ బేర్ ద పెయిన్, లెట్ మీ వెయిట్, బికాస్ హాస్పిటల్లోనే ఉన్నాము, బిడ్డ పొజిషన్ బాగానే ఉంది, అన్ని డాక్టర్ మానిటర్ చేస్తాడు, బీపీ షుగర్ మానిటర్ చేస్తాడు, యూ కెన్ వెయిట్ అండ్ బేర్ ద పెయిన్ ఫర్ సమ్ టైమ్ ఫర్ నార్మల్ డెలివరీ. ఆ ఓపిక లేదే. ఒక 5 minutes బస్సులో మెట్రో స్టేషన్లో నిలబడుకోలేరు, ఓ 5 minutes క్యూలో నిలబడుకోలేరు, ఓ 5 minutes లిఫ్ట్ కోసం వెయిట్ చేయలేరు. ఎట్లా ఆ ఓపిక మెయిన్. అందుకే మైండ్ ఆ ఓపిక, ఆ ఎక్స్పీరియన్సు, ఆ సటిల్నెస్ అవి లేకుండా పోయింది. దాంతో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆకలేస్తూ ఉంది, ఇంకొంచెం ఆకలి కానీ ఇంటికి పోయి తిను, మధ్యలో బజ్జీలు రెండు తినేది ఎందుకో, ఇంటికి పోయి ఆకలి లేకుండా పోయేది ఎందుకో, మంచిగా వేడిగా ఇంట్లో భార్య చేసి పెట్టింటుంది, పోయి మంచిగా తినొచ్చు కదా. పోయి 2 బిస్కెట్లు 2 బజ్జీలు తినేసి పోయి ఎందుకో. హంగ్రీ వస్తే చాలా మంచిది, ఆటోఫాజీ జరిగి లోపలంతా వీక్ సెల్స్ని స్ట్రాంగ్ సెల్స్ తినేసి అది కనిపెట్టిన దానికి యషినోరి ఒసుమని సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినాం. ఆకలి కావాలా, అసిడిటీలు వచ్చేంత ఆకలి కాదు. నువ్వు రైట్ ఫుడ్ తింటా ఉంటే అసిడిటీ ఏమి రాదు. ఉత్త రైసే తిని ఎక్కువ భిన్న అరిపోయే ఫుడ్ తింటా ఉంటే అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వస్తాయి. నువ్వు జొన్న రొట్లు రాగిపోతే తింటే రాదు. ఇంకా డబ్బులు పెట్టగలిగితే అరికెలు గిరికలు కూడా ఒక పూట తినండి, ఒక పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ తినండి, అప్పుడప్పుడు దమ్ముడు బియ్యం కూడా తినండి, ఇట్ డజంట్ మ్యాటర్. పొద్దున్న ఇడ్లీలు దోశలు రైసే, మధ్యాహ్నం రైసే, రాత్రి రైసే, మిగిలితే పొద్దున్న పులిహార రైసే, అట్ట రైస్ తినకూడదు. సో సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు కూడా తల్లులు ఏంటి అంటే పిల్లలు పుట్టగానే వారికి కొన్ని రోజుల వరకే తల్లి పాలన అందిస్తున్నారు. దాని తర్వాత మనకి దొరికే సెర్లాక్ పౌడర్స్ కానీ ఇవి కానీ పెడుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు బేబీ గ్రోత్కి అది కరెక్ట్ అంటారు? చాలా డేంజర్, కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 3 years వరకు తల్లి ఎంత పాలు ఇవ్వగలిగితే అంతే. వల్ల తల్లులు పాలు ముఖ్యంగా రాకుండా పోయేదానికి కారణం బేసిక్లీ వాళ్ళ హెల్త్ బాగా, వాళ్ళ హిమోగ్లోబిన్ ఇంతమంది అనుకుంటే వాళ్ళ హిమోగ్లోబిన్ 6-7 ఉంది. సో దానికి ఇంకేదో దానికి పాల కోసం అనేది మందులు ఇస్తే ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఆవు పాలు ఏదో మందులు ఇస్తే పాలు ఇస్తుంది, బాగా గడ్డేయాలా, బాగా సజ్జలు ఉడకబెట్టి పెట్టాలి. సజ్జలు బాజరా గంట్లు అంటారు, గోదావరి జిల్లాలో పైన వైజాగ్ అంతా గంట్లు అంటారు. సజ్జలు బాజరా, పెరల్ మిల్లెట్ ఇంగ్లీష్లో, సూపర్ ఫుడ్. మాకు అర్థమయ్యేది కాదు. మా అమ్మ మా ఇంట్లో ఆవులు ఉండేటివి చిన్నప్పుడు. ఆవు డెలివరీ అయితేనే దానికి సజ్జలు ఉడకబెట్టి ఇంత పెద్ద తట్లో పెట్టేవాళ్ళు. అంటే ప్రెగ్నెంట్ డెలివరీ అయిన ఆవులకి పాలు బాగా రావాలంటే సజ్జలు పెట్టాలా, మనకు సజ్జలు పెట్టాలా. మనకు వినాయక చవితికి కుడుములు పెడతారు కదా, సజ్జలతో చేస్తారు. ఆ సజ్జలు సూపర్ డూపర్ ఫుడ్ ఫర్ ది బాలింత ఉమెన్. సో దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో, దోశ చేసుకుంటారో, రొట్టె చేసుకుంటారో, జావ చేసుకుంటారో, బెల్లం వేసుకొని మంచిగా అంత పోరిడ్లాగా చేసుకొని దాంట్లో జీడిపప్పులు వేసుకొని టేస్టీగా ఏలకలు వేసుకొని అంత తింటారు. తినండి, పిల్లకి మంచి పాలు ఇవ్వండి, వాడికి సూపర్ ఫుడ్. ఆ పాలతో 6 నెలలు ఇంకేమి పెట్టకుండా తల్లి పాలు ప్లెంటీగా ఉంటే సూపర్గా ఉంటాడు వాడు బిడ్డ. మళ్ళీ మీరు రాగులతో, జొన్నలతో, దేశీ బియ్యమో, రెడ్ రైసో, మునగాకు గుజ్జు, కూరగాయలు మ్యాష్, బఠానీలు ఇవన్నీ కొంచెం మ్యాష్ చేసి ప్రోటీను, నెయ్యి, మంచి దేశీయ ఆవు, మంచి తెలిసిన సోర్ నుంచి మంచి ఆవు నెయ్యి కొంచెము వేసి పెడితే అంటే ఈ పిల్లలకి రాగులు పెట్టిన పిల్లలకి మోర్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ బాగుందని ఇక్రిసాట్ ఉంది హైదరాబాద్లో. పటాన్చెరువులో ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది, పెద్ద సంస్థ. ఆ పెట్టిన పిల్లలకి మోర్ గ్రోత్ ఉంది అని చెప్పి ఫైండింగ్ ఉంది. ఇప్పుడు పిల్లలు 10th class పిల్లలు ఇంతే ఉండరు. ఎందుకు? ముందు మేము ఎంత 6.2 ఉన్నాం అంటే మాకు బాగా మా అమ్మ బాగా ఫుడ్లు పెట్టినారు, తల్లిపాలు తాగినాము, 4 పిల్లలు మేము, నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, సున్నుండలు, ఎన్ని ఫుడ్లు తినేవాళ్ళం అప్పుడు. అప్పుడంతా ఈ ఆర్టిఫిషియల్ ఏమి ఉంటాడు కదా, బెల్లంతో చేసిన ఏదో స్వీట్లు ఉండేటివి, పాలకం ఉండేది. బయట తినాలంటే కూడా మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్సే. ఇట్లా కెమికల్స్గా సాగేటివి, కలర్లు అతికించుకునేటివి, నోట్లో పెడితే డామ్ అని పేలేటివి ఏంటంటే ఉండే కదా ఇప్పుడు. ఇవన్నీ ఏం లేవు అప్పుడు. సో వీఆర్ ఆల్ వెరీ హెల్తీ. మాకైతే ప్రాబ్లమ్స్ వచ్చినా, అసిడిటీలు, అల్సర్లు రకరకాలు వచ్చినా మేము మినిమం
ఆ డాక్టర్స్ హెల్ప్తో బయటపడ్డాం. రాగి జావతో పడినాము. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు డాక్టర్ సజెషన్ కూడా తీసుకుంటాం. నాకు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది, లంగ్స్ పల్మనరీ అంటే లంగ్స్ బ్లాక్ వచ్చింది కరోనాలో. నేను వ్యాక్సిన్ వేసుకోలే, సరే వేసుకున్న వాళ్ళు కూడా వచ్చింది, నేను వేసుకోలే. సో అట్లే నెల రోజులు నాకు కొంచెం పెయిన్ ఉండేది, అట్లా నడిపిస్తాను, అట్లే డ్రైవ్ చేసుకుని పోయినా. 90% బ్లాక్ ఉండేది. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏదో మందులు ఇంజక్షన్లు వేసి అది చేసినారు. సో అట్లా ఎమర్జెన్సీ అప్పుడు డాక్టర్లు అది చేసుకోవాల్సిందే. హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, నేను కొరవలు తిందునా అంటే ఎట్లా? వాడు పోయేసి ఇమీడియట్గా బైపాస్ చేసి బతికించాలి కదా వాడిని. హార్ట్ అటాక్ రాక ముందర 10 ఏళ్ల ముందరనే నీకు ఆయాసం వచ్చింటుంది, మెట్టెక్కినప్పుడు చెమట పట్టి ఉంటుంది, చేయి నొప్పి వచ్చింటుంది, ఈజీగా అలసిపోతూ ఉంటావు. అవన్నీ 5 ఏళ్ల తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చేదానికి సిమ్టమ్స్. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా పోయి గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, వాకింగ్, ఫుడ్లు మార్చి ప్రాణాయామం చేసి ఏమి చేసి నీ బ్లాకులు కరిగించుకునే ఫుడ్లు తిని, హై ఫైబర్ ఫుడ్ తిని, నీ పొట్ట, నీ ఆర్టరీస్, నీ వెయిన్స్ అన్ని క్లీన్గా పెట్టుకొని బీపీలు షుగర్ లేకుండా పెట్టుకుంటే హార్ట్ అటాక్, క్యాన్సర్లు, అన్ని జబ్బులు జీవన విధానంతో అన్నీ రాకుండా పోతాయి. ఒక జబ్బుకి ఇది, ఈ జబ్బుకి అట్లేమి కాదు. ఓవరాల్ హెల్త్ బాగుంటే ఏమి జబ్బులు రాకుండా ఉంటాయి. ఏమన్నా వస్తే కూడా కొన్ని రివర్స్ అవుతాయి, ఎక్సెప్ట్ హెరిడిటరీ వచ్చేది. కొంతమందికి వాళ్ళ ఇంట్లో అంతా బట్టతలు వస్తుంది, వాళ్ళు ఎంత ఆరోగ్యంగానే బట్టతలు వస్తుంది అంతే. అయ్యో నాకు బట్టతలు వచ్చింది ఏం చేయాలని చెప్పి ఇడిబి నాటించుకొని దానికి ఇంజక్షన్లు వేసుకొని హార్మోన్స్ వేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం లే. అది తప్ప మిగతా అన్నీ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకేదో ఇది ఉన్నాయి కదా టోపన్లు పెట్టుకోవచ్చు, ఎవరికి పెట్టుకో, అంతేగాని నాటించుకుని నిలిచేదానికి మళ్ళీ హార్మోన్స్ వేసుకొని వేరే ఆర్గాన్స్ అన్ని వేరే ప్రాబ్లమ్స్ అన్ని తీసుకుని ఎందుకు తెచ్చుకోవాలా? జుట్టు ఒకటే లైఫ్ కాదు కదా. నువ్వు హ్యాపీగా ఉండాలంటే జుట్టు ఒకటే కాదు, ఫస్ట్ నీ థింకింగ్ మారాలి హ్యాపీగా ఉండాలంటే. సో సార్, ఇంకొకటి పెద్దది ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా వరకు కూడా కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అసలు ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే? అది ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఎవరైనా కానీ ఎవరో చెప్పినారని చెప్పి మనము రిఫైండ్ ఆయిల్ వాడాలా, రైసే బాగా తినండి అని అంటాము. ఇంకా బిస్కెట్లు, పిజ్జాలు, ఇవన్నీ క్రికెట్ ముసుగులో కూల్ డ్రింకులు, క్రికెట్ అంటారు కానీ అన్ని కూల్ డ్రింకులే కాదు, అది వాళ్ళు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి, సేల్స్ పెరిగిపోతూనే ఉంటుంది. వాళ్ళు తాగరు, వాళ్ళు మంచిగా రాగి జావలు, గంట్లు, అంబళ్ళు ఇవి తాగుతారు, మంచిగా ఫిట్గా ఉండాలి కదా వాళ్ళు, లేకపోతే ఎట్లా? వాళ్ళు ఆడలేరు. లేకపోతే ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మార్పుల్లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినాయో అప్పుడు చాలా సమస్యలు వచ్చేసినాయి. వీటి నుంచి ఎప్పుడు బయటపడాలా అనుకునేది పెద్ద క్వశ్చన్ మనకు. ఇప్పుడు ఏం చెప్తా ఉంటారు, కొలెస్ట్రాల్కు తగ్గాలంటే మీరు రిఫైండ్ ఆయిల్ వాడండి అన్నారు. మీరు వాకింగ్ చేసినా చేయకపోయినా కానీ ఏదో ఏమి డెఫిషియన్సీ వచ్చినా, అంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఫోలిక్ యాసిడ్ వేసుకో, జింక్ వేసుకో, మాత్రలు వేసుకో అని చెప్తా ఉంటారు. కాల్షియం మాత్రలు వేసుకో అంటూ ఉంటారు. మరి ఎన్ని కాల్షియం మాత్రలు వేసుకున్నా కాల్షియం ఎక్కడంలే, ఎన్ని ఐరన్ మాత్రలు వేసుకున్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. 158 మందికి హిమోగ్లోబిన్ లేదు, ఐరన్ లేదు. కళ్ళు చూస్తే పాలిపోయినట్లున్నాయి అందరికీ, ఇంక్లూడింగ్ మీకు కూడా ఉండొచ్చు, తెలియదు. అందరికీ ఈ సమస్యలు ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ లేదు, ఐరన్ లేదు, గోర్లు చూస్తే తెల్లగా పాలిపోయినాయి, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. సో ఎప్పుడు ఈ ప్రాబ్లము ఇవన్నీ చేసిన దానికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవన్నీ ఏమి చేయకుండా కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, జింక్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్ చేయనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవే. 14, 15 ఉండి 4, 5 మంది, 6 మంది పిల్లలు కన్నారు కదా. సో కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఉండే జీవన విధానంతో వచ్చింది. ఏమంటారు, మీరు ఫ్యాటీ ఫుడ్స్ తినొద్దండి అంటా ఉంటారు. చాలా జాగ్రత్తగా తింటా ఇంత అన్నం తిన్న వాళ్ళకి అందరికి కొలెస్ట్రాల్ ఉంది. సో ఎక్కువ రైస్ తినేదాంతో అదంతా గ్లూకోజ్గా మారి, గ్లైకోజన్గా మారి, ఫ్యాట్గా మారుతాం. అంటే ఇప్పుడు మనం తినే రైసే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇచ్చి ప్రతిరోజు ఇంత సాంబార్ అన్నము, ఇంత పప్పు అన్నము, ఇంత రసం అన్నము, ఇంత పెరుగు అన్నము వేసి తొక్కుతా ఉంటే అదంతా ఇంత రైస్ పోయి ఇంత గ్లూకోజ్ అయ్యి ఇంత ఫ్యాట్ అయింది. అది ఫ్యాట్గా అయ్యేది. ఎందుకంటే యూఆర్ నాట్ బర్నింగ్ ద క్యాలరీస్ కదా, నువ్వు నడవడం ఎదగడం ఏం లే, అదంతా పొట్ట పెరిగి ఫ్యాట్ పెరగదు. సో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది. మరి ఇంత రిఫైండ్ ఆయిల్ తిని ఇంత జాగ్రత్తగా ఉండి ఇన్ని చేసిన వాళ్ళకి ఎందుకు ఉంది? ఇప్పుడు ఎవరు కార్బోహైడ్రేట్స్ తగ్గించేసారో, ఇప్పుడు ప్రోటీన్స్, పప్పులు, ఇప్పుడు జొన్న రొట్టెలు ఇవి తిని తక్కువ క్వాంటిటీ న్యూట్రిషియస్ ఫుడ్, ఇన్ని వెజిటబుల్స్, ఇన్ని సీజనల్ ఫ్రూట్స్ తిన వాళ్ళకి లేదా?
అన్నీ పోయినాయి. ఒక నెల చేయండి. అసలు ఒక నెల రైస్ జీరో చేసి అరికెలో సామలో పొద్దున తిని సాయంత్రం జొన్న రొట్టెలు అని గుళ్ళో పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు అవి తినండి. మీ ట్రైగ్లిజరైడ్స్ పోతాయి, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, అన్ని న్యాచురల్ అవుతాయి. ఇంకోటి ఏమంటే చాలా మందికి 220 ఉండాలి కొలెస్ట్రాల్ అంటారు అనుకో, 225 ఉంది అనుకో, అమ్మ టెన్షన్ అయిపోయి మాత్రం స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు 10-20 ఎక్కువ తక్కువ ఇంపార్టెంట్ కాదు. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మీ బ్రెయిన్ సఫర్ అవుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించేయాలని ఏమి తినకుండా, ఇవి తినకుండా, పల్లీలు తినకుండా, నువ్వులు అన్నింటిలో ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. 300 ఉండకూడదు కానీ 250 వరకు ఉండాలా. ఉన్నప్పుడే నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ. అది చెడ్డ కొలెస్ట్రాల్ ఎట్లా వస్తుంది? మీరు చీజులు, గీజులు, ప్రాసెస్డ్ ఫుడ్లు, చెదారము అన్నీ పీక్కొని తిని ఇవన్నీ తింటా ఉంటే అవి వస్తూ ఉంది. మీరు మంచిగా పల్లీల నూనె తీసుకొని మంచిగా ఏమో ఫుడ్ చేసుకొని బాగా ఉప్మా పల్లి నూనెతో, బాగా కొబ్బరి చట్నీ, అది ఆయిల్ ఉంది. కొబ్బరిలో ఆయిల్ ఉంది 60%, పల్లీలో 40% ఆయిల్ ఉంది. ఇవి రెండు తిన్నా మాకంతా రాయలసీమ వాళ్ళకి ప్రాబ్లంలే, అంటే మాకు రాయలసీమ అందరికీ కాదు, కేరళలో కొబ్బరి తిన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ లే. మరి ఏమి కూడా చాలా జాగ్రత్తగా ఉండే సిటీలో ఉండే వాళ్ళకి ఎందుకు వచ్చింది కొలెస్ట్రాల్? ఒబెసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేదు, అన్ని ప్రాసెస్ ఫుడ్లు, ప్యాకెడ్ ఫుడ్ తింటా ఉంటారు, చిప్స్ గిప్స్, థియేటర్లో కూర్చొని ఇంత తినేస్తూ ఉంటారు, బకెట్లు తింటా ఉంటారు బిర్యానీలు. కొలెస్ట్రాల్ లేకుండా ఎట్లుంటుంది? నేను పొద్దున్న తిన్నా, రాత్రి వరకు తిన్నాను, బాగుంటుంది, నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. తినేది న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. బాగా పొంగలి, ఇంత పెసరపప్పు వేసుకొని, ఇంత కొబ్బరి చెట్టు వేసుకొని, ఇంత ఆవకాయ వేసుకొని ఫుల్గా తిన్నా. నీళ్ళు కూడా అవసరం లే నాకు. సో చిన్నగా అరుగుతుంది, నాకు ఎనర్జీ ఇస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. మరి ఇంత బకెట్ బిర్యానీ తినేసి బ్యాని పడిపోయింటారు ఎందుకు? నిద్ర వచ్చేసి మత్తు ఉండరా స్వామిని, నిద్ర అంత మత్తు వచ్చేస్తుంది. అంత గ్లూకోజ్ కిక్ వచ్చింది. మందు కొడితే వస్తుంది కదా కిక్, అట్లా రైస్ ఎక్కువ తింటే కూడా కిక్ వచ్చేస్తుంది. తీసే మధ్యాహ్నం అందరూ తినేసి అని చెమట పట్టేస్తూ ఉంటుంది, ఫ్యాన్ ఏసీలు తిరుగుతూ ఉండాల. అట్లా స్లోగా ఇప్పుడు తల్లిపాలు తాగుతాడు చిన్న బిడ్డ, వాడు కేరింతలు కొడతాడు, క్యావర్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఎందుకు? పర్ఫెక్ట్ అది. మీరు 10 సీతాఫలంకాయలు తినండి, 2 జొన్న రొట్టెలు బాగా తినండి. 2 జొన్న రొట్టెలు ఉండి ఇంత జొన్నలే నమిలి తినాలా, అదే స్లోగా బాగా అన్ని అంత వెజిటబుల్ అన్నీ తినండి. మీకు అస్సలు నిద్రే రాదు, అలర్ట్గా ఉంటారు. గ్లూకోజ్ చిన్నగా వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది. మీకు ఎంత 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలో అంతే మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు అలర్ట్గా ఉంటారు. 250-300 grams గ్లూకోజ్ వచ్చింది అనుకో మొత్తం అయిపోతారు. దాన్ని ఏం చేయాలి? ఉండరా స్వామి, బుర్ర ఆఫ్, బ్రెయిన్ ఆఫ్. సో ఆ గ్లూకోజ్ అంతా ఏం చేయాలని పెద్ద పని మీ బ్రెయిన్కి పోయి దాని అంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్ ఎత్తిపెట్టి మళ్ళీ వాడుకుందాం అనేది లోపల మళ్ళా లేచి బకాసులాగా మళ్ళా తింటివి, మళ్ళీ బిస్కెట్లు వేసివి, మళ్ళీ కరాచీ బిస్కెట్లు తింటానే ఉంటివి. ఇప్పుడు న్యూస్ పేపర్లు వేస్తే పొయ్యిలో ఏమవుతుంది? భిన్న మంట అయిపోతుంది, మళ్ళీ మంట తగ్గి మళ్ళీ వేయాల. అట్లా తింటానే ఉండాలి రోజంతా. అదే మీరు హై ఫైబర్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ తిన్నారనుకోండి, రాగి ముద్ద ఇట్లా వాటెవర్ కూరలు, మిల్లెట్స్ పూట ఫుల్గా తిన్నారు, ఆకలి ఉంటుంది, మీకు చిన్నగా అరుగుతుంది. ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ బర్న్ అయ్యి మీకు ఎనర్జీ వస్తుంది, ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ స్లో అయిపోతుంది మళ్ళీ. సో అట్లా కంటిన్యూగా లాంగ్ అవర్స్ మీకు ఎనర్జెటిక్గా ఉంటారు. ఇదేం పెద్ద సైన్స్ ఏం కాదు. ముందంతా ఇంటి నుంచి బయటపడేటప్పుడే బాగా కూర్చొని నిదానంగా సినిమాలు చూసినారు కదా, పాత సినిమాలు, తెలుగు సినిమాల్లో కూర్చొని బాగా తినేసి టవల్ వేసుకొని భార్య నీళ్ళ బాటిల్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోయి ఊర్లో కోర్టు పనులు ఇంక పనులు అన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఇంట్లో తినేవాళ్ళు. బయట తినాలంటే చాలా కష్టంగా ఉండేది. నామోషి కూడా మన ఇంట్లో తినాలా, బయట పోయి తినేది, హోటల్ తినేది అనుకునే. ఇప్పుడు మీకు తెలుసు అసలు ఆర్డర్ ఇచ్చేది చేసేది కూడా లేదు. ఆర్డర్ ఇచ్చి అది కూడా 5 నిమిషాల్లో వచ్చేలా తినేది, అవి కూడా 5 నిమిషాలు రావాలా, 3 నిమిషాలు తినేయాల. నమిలే పని ఉండకూడదు, నోటికి పనిలే, పట్టుకు పనిలే, మొత్తం అంతా గ్లూకోజ్ అయిపోయి మత్తుగా పడుకోని ఉండాలి. అట్టయిపోయింది. సో సార్, ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఆయిల్ సంబంధమే లే, అంటే రిఫైండ్ ఆయిల్ వదిలేసి ఏదో గానుగులు ఆయిల్ ఏమి ఇంత తాగం కదా, రైస్ ఇంత తినేది. ఆయిల్ యాక్చువల్గా ఎంత ఫ్రై మంచిగా పల్లీల నూనెతో బాగా, మాకు పల్లీల నూనె రాయలసీమ వాళ్ళు మాకు ఇష్టం, అది పల్లీల నూనె. పల్లీలతో ఉప్మా చేస్తే ఆ రోడ్లే కొట్టాల. మంచి పల్లీలతో ఆయిల్తో ఉప్మా చేస్తే, కర్రీ చేస్తే, మా ఫుడ్ చేస్తే. సో పల్లీలతో మంచిగా ఫ్రై, బెండకాయ ఫ్రై తినండి. ఇంత ఏమవుతుంది? అంత నూనె ఉంటుంది అంతే కదా, ఏమవుతుంది? ఇన్ని పల్లీలు తింటాము, ఇన్ని నూనె ఏమవుతుంది? ఏం కాదు.
మీరు రైస్ను ఇంత రైస్ తినకూడదు. ఓకే. రైస్ దంపుడు బియ్యము రెడ్ రైస్ అంతా ఒక పూట అంత తినండి, లేదా వారంలో 2-3 సార్లు తినండి. అరికలతో బాగా అన్నం ఎంతనా తినండి, జొన్న రొట్టెలు ఎన్నైనా తినండి. తినలేరు, నమిలి అబ్బ విసిగిపోయి అబ్బసాలే అనుకుంటారు. సో తినేదానికి ఎంజాయ్ చేస్తా విసుక్కోకుండా కింద కూర్చొని బాగా అంత వెజిటబుల్ పెట్టుకొని, అన్ని బఠానీలు పెట్టుకొని, అంత ఆకుకూర పెట్టుకొని ఫుల్గా తినాలా. అప్పుడు మ్యాజిక్. ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరుగు వేసుకొని అది తింటే అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మీ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఎనర్జీ లెవెల్స్, ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఓపిక వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, ఫుడ్ మీద మైండ్ పోదు, పని మీద ఉంటుంది. దట్స్ ఎ బ్యూటీ. సో సార్, ఇప్పుడు హెల్తీగా ఉండాలి, ఈ అంటే లైక్ ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ వచ్చిన వాళ్ళందరూ ఏంటి అని అంటే డైట్ ఫాలో అవ్వాలని చెప్పి ఎక్కువ శాతం ఆర్గానిక్ ఫుడ్ అని, లేదు అని అంటే ఈ ఆయిల్ అంటే జనరల్గా రిఫైన్డ్ ఆయిల్కి బదులుగా ఆలివ్ ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నిజంగానే వర్కౌట్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఆలివ్ ఆయిల్ నాకు ఎక్స్పీరియన్సే లేదు కాబట్టి నేను మాట్లాడలేను. పల్లీలు తిన్న మా అవ్వలు, మా తాతలందరూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అవి తింటే వచ్చే ఎనర్జీ, అది పండే విధానము, మా భౌగోళిక పరిస్థితులకి అవి పండేటివి, దాన్ని 100 సంవత్సరాల నుంచి తినడము ప్రూవ్ అన్నది. సో దాన్ని వదిలేసి నేను ఇప్పుడు ఏదో ఆలివ్ ఆయిల్ రేట్ ఎక్కువ కాబట్టి అది బెస్ట్ అని ఎవడో చెప్పినాడు, ఏదో పెట్టినాడు, ఏదో పేపర్లో రాసినాడు అని చెప్పి నాకు అదే నాకు అవసరంలే. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నాకు తెలిసిన ఏమి తెల్లా, నాకు లేదనుకో, అప్పుడు ఏదో ఇప్పుడు హాస్పిటల్ పడతాము, డాక్టర్ దగ్గర పోతాము, పొట్టలో ఏదో ప్రాబ్లం వస్తుంది, నీకేదో పొట్టలో ఏదో జరిగింటుంది, అది అర్జెంటుగా అపెండిసైటిస్ చేయాలా, అది నాకు తెలియదు. సో డాక్టర్ ఏం చెప్తే అది తినాల్సిందే. అట్లా నేను ఆలివ్ ఆయిల్ అనో ఇంకోటనో ఎక్కడో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అనో, అది బెస్ట్ బ్రోకలీ అనో ఇంకోటనో ఎందుకు చేయాలా? మా ఊర్లో పండే కూరగాయలు తింటాము, అవి ఆర్గానిక్గా పండించుకుంటాము. మనం పండించుకునేది అందరి కోసం కాకుండా మనము రూఫ్ టాప్లో 4 టమాటాలు, 4 బెండకాయలు, 4 మిర్చి, 4 వంకాయలు వేసుకొని అవి తింటే 4 మెంతులు, 2 తోటకూరలు వేసుకొని, 2 గోంగూరలు వేసుకుంటే చాలు. అవే మీకు యాంటీ క్యాన్సర్, యాంటీ డిప్రెషన్, అన్ని అవే చేస్తాయి. సపరేట్గా మందులు అవసరం లే, సపరేట్గా ఆయుర్వేదం అవసరం లే, అల్లోపతి అవసరం లే, హోమియోపతి అవసరం, ఏమీ అవసరం లే. ఫస్ట్ లైఫ్ స్టైల్ బాగుండంటే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. 4 కూరగాయల రూఫ్ టాప్ మీద పండించుకుంటే, అది దేశీ విత్తనాలు పండించుకుంటే, టమాటాలు మంచిగా ఆ టమాటా రసం చేస్తే టమాటా అంతా కరిగిపోయి ఆ కలరు ఫ్లేవర్ వచ్చేసేయాలి టమాటాకి. ఇప్పుడు టమాటాలు గట్టిగా రబ్బర్ ముక్కలాగా ఉంటాయి, మిక్సీకి వేస్తే కానీ కరగవు. అవి ఎందుకు? ట్రాన్స్పోర్ట్కి మంచిదని అవి చేసి పెట్టినారు. మొత్తం అందరికీ అవే టమాటాలు. వై అవర్ టొమాటో టేస్ట్ లైక్ ఏ కార్డ్బోర్డ్ అని ఒక ఆర్టికల్ తిన్నా, అంటే అట్ట ముక్కలాగా ఉండే టేస్ట్లే పాడులే వాటికి. సో అట్లా ఫుడ్లన్నీ తిని స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలని దేవుడిని వేడుకుంటే ఏమొస్తుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సో సార్, ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు అందరిలో పెరిగిపోయేది డయాబెటీస్. ఇప్పుడు ఒక 10 మందిని తీసుకుంటే నియర్లీ 6 to 8 పీపుల్ డయాబెటీస్ తోటి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అసలు ఈ డయాబెటీస్కి మెయిన్ రీజన్ ఎన్నిసార్లు చెప్పేది? ఇప్పుడు సర్వరోగాలకి భిన్న అరిగిపోయే ఫుడ్స్ తినేది ప్రాబ్లం. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో అదొక ఇదంటారు. అంటే 4 సార్లు తినాల్సి వస్తుందంటే రైట్ ఫుడ్ కాదు అని. సో డయాబెటీస్ వచ్చేదానికి మెయిన్ కారణం రిపీటెడ్ ఈటింగ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. దాంట్లో కూడా ఫస్ట్ రైస్, చక్కెర రైస్, ఎక్కువ స్వీట్లు తిన్నా ఏమవుతుంది? ఈ గ్లూకోజ్నంతా రిలీజ్ అయిన గ్లూకోజ్, రైస్ స్వీట్తో రిలీజ్ అయిన గ్లూకోజ్నంతా ఫైర్ చేసి దాన్ని ఎనర్జీగా మార్చి, ఫ్యాట్గా మార్చి, గ్లైకోజన్గా మార్చి ఇవన్నీ చేయాలంటే ఇన్సులిన్ కావాలా, ఫైర్ చేయాలి. సో ఆ ఇన్సులిన్కు ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ పని, అది పనిచేసి అలసిపోతుంది. మీరు ఒకరోజు మీ ఇంటికాడ నుంచి నడుచుకొని వస్తారు మీ పనికి, 2 రోజులు నడుచుకొని రోజు నడవమంటే, సో అట్లా వీక్ అయ్యి లాస్ట్కు ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలి. ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది, ఎక్కువ ప్రోటీను, మినిమం ఫ్యాట్ ఉండే ఫుడ్స్ తింటే అందరికీ డయాబెటీస్ రివర్స్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ 0 చేసి, బాగా వాకింగ్ చేసి, బాగా సూర్య నమస్కారాలు బాగా టైట్గా టఫ్గా చేసి చెమట కారిస్తే చాలామంది డయాబెటిక్స్కి రివర్స్ అవుతుంది. దానికే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ 8% ఫైబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇడ్లీలో, దోశలో, పొంగలో ఏదో ఒకటి తినండి. అదేమో కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేసేది కాదు మిల్లెట్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నేనేం ఇంట్రొడ్యూస్ చేయలే,
జొన్నలు ఇప్పటికీ ఉన్నాయి, సద్దలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, అవి మిల్లెట్సే. అదే రేట్ తక్కువ కావాలంటే అవి కూడా తినచ్చు, అవి కూడా ఓకే, రైస్ని అవాయిడ్ చేసి. ఇంకా ఎక్కువ ఫైబర్ ఉండే మిల్లెట్స్, కొర్రలు, ఆరికలు, సామలు, బూదలు, అండు కొర్రలు కూడా మన పెద్దోళ్ళు మన డిఫరెంట్ ఏరియాస్లో, నెల్లూరు ఏరియాలో, ప్రకాశం జిల్లాలో, మదురైలో, తుమ్కూరులో ఇవన్నీ తిన్నారు. అనంతపూర్లో, మదనపల్లిలో ఇప్పుడు కూడా సామలు పండిస్తూ ఉంటారు, కొర్రలు పండిస్తూ ఉంటారు, నంద్యాలలో ఇప్పుడు కూడా ఉన్నాయి. పెద్దోళ్ళందరూ మేము తింటాండి ఇంపా, ఇప్పుడు ఏడబ్బా చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళలో ఇంత మార్పు వచ్చింది, జబ్బులు వచ్చినాయి. వెరీ సింపుల్. సో బ్యాక్ బాగుండి జొన్న రొట్టెలు తినండి, రాగిముద్ద తినండి, నడవండి, ఎండలో కూర్చోండి, అదే చెత్త కింద కూర్చొని హ్యాపీగా బాతాకాని వేయండి, మాట్లాడండి, సంఘంతో ఉండండి, చిన్నపిల్లలతో ఆడుకోండి, కొండలెక్కండి, ఈత కొట్టండి, చెరువుల్లో. స్విమ్మింగ్ పూల్ కాదు, మళ్ళా స్విమ్మింగ్ పూల్ అంతా అదే క్లోరినేషన్ అన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా, సో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అని కాదు, ఓవరాల్ లైఫ్ స్టైల్ మారాలి. ఇప్పుడు నేను వచ్చిన హైదరాబాద్కి 2 రోజులు ఉంటాయి, వెళ్ళిపోతా. పోతానే మా రాగి ముద్ద రేపు తినేసి హంద్రిని మా కాలం మీద ఒక 8 కిలోమీటర్ రన్నింగ్ చేసిన, 5, 6, 7, 8 పరిగెత్తేస్తా. షర్ట్ అటు ఎవరు ఉంటారో షర్ట్ ఇప్పేసి పరిగెత్తాను, బాగా ఎండబడతా. D3 వచ్చింది, బాగా కొబ్బరికాయ నీళ్ళు తాగేసి వచ్చి మా ఫుడ్ తింటా. అబ్బా థ్యాంక్స్ అని 4 రోజులు 7 చెత్త తిన్నా. చెత్త అంటే రైస్ తింటా, చెత్త ఇంట్లోనే తింటా, ఎక్కువ బయట తిన్నా అసలు పెద్దగా. మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నా బాడీ. అట్లని తినకపోతే డల్ కూడా ఏం కావడం, బికాస్ ఐఎమ్ హెల్తీ. నేను 2 రోజులు 3 రోజులు నిద్ర తక్కువైనా, ఫుడ్ సరిగా తినకపోయినా ఐఎమ్ ఆల్ రైట్. అట్లా మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలా. ఇప్పుడు నేను 2 days ఉపవాసం ఉండి కూడా నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లే వాకింగ్ చేస్తా. మీరు ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మీ బండిలో యాక్చువల్గా పంచర్ అయింది, బేరింగ్ పోయింది, సొట్ట పోయింది, రెక్కిరిగింది, మీరు ఎట్లా ఎగరతారు? అవన్నీ రిపేర్లు చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని 1-2 నెలలు ఉండి మళ్ళీ ఉపవాసం చేసి ఫిట్ అయ్యి మళ్ళీ మీరు ఫుడ్ లేకపోయినా ఏం తిన్నా 3-4 నెలల తర్వాత ఫిట్ అవుతారు. అప్పుడు ఉపవాసం ఉండొచ్చు, నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, అన్నీ చేయొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.